అసలు జర్నలిస్ట్ శంకర్ పైన జరిగింది దాడి ఏంటి అంటే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అసలు ఏం జరిగింది? సో దాన్ని ఖండించడానికి మనతో కొంతమంది ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని. చెప్పండి, మీ పేరు చెప్పండి, అసలు ఏం జరిగిందనేది చెప్పండి. నా పేరు కుత్బుల్లాపూర్ పద్మక్క. ఇది చాలా హేయమైన చర్య. రాజకీయాలలో కొట్లాడాలి అని అంటే ప్రత్యక్షంగా వచ్చి కొట్లాడాలి. ఒక రండా ఎక్కిండు కాబట్టి రండా రాజకీయం చేస్తున్నాడు. సారీ ఫర్ దట్ మై లాంగ్వేజ్. టచ్ వుడ్ ఐ విల్ టు సే క్లియర్లీ, రండా రాజకీయాలు మానేసి నీకు చేతనైతే చావ ఉంటే ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చినావు, కానీ చావలేని చచ్చు సన్నాసి ఇది కాదు రాజకీయం. తెలంగాణ ఆడబిడ్డలుగా మేము చెప్తున్నాం, ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకొని అడ్డమైన రాజకీయాలు చెయ్యాలనుకున్న యదవ సన్నాసులకి నా ఈ వీడియో అంకితం. నిన్న జరిగిన సంఘటన చూస్తుంటే యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అని ఊసే రకంగా ఉంది చేసిన చర్య ఏదైతే ఉందో. అంటే ఒకటి ఇందులో కూడా చాలా ప్లాన్గా చేసినట్టుగా, అంటే వేరే వాళ్ళ మధ్యలో గొడవ జరిగినట్టుగా చిత్రీకరించి, అంటే ఈయన స్టైల్ ఆఫ్ వే అనుకుంటాను. జనరల్గా అయితే పోలీసులతో మోపించడం అది చేస్తారు, కానీ అది బాగా వ్యతిరేకత వస్తుందని కాబోలు ఒక అంటే దొమ్మి కోసలు కొట్టుకపోతే అంటే చూడు ఆ టైప్లో ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది కదా. అంటే ఒక ఇంటర్మీడియట్ విద్యార్థులు, అందులో అమ్మాయిలను ఇన్వాల్వ్ చేయడము, కాలేజ్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడం చూస్తుంటే అంటే ఎట్లా ప్లాన్ చేశారనిపించింది. ఇది ఒక 15 days నుంచి ఇప్పుడు మేము అంతా తెలుసుకుంటుంటే మాకు అర్థమైంది. ఒక 15 days నుంచే వాళ్ళు పక్కా ప్లాన్తో ఎక్కడ శంకర్ తమ్ముడి ఊరు నుంచి ఆయన ఏంటి, అసలు ఆయన మీద ఏమైనా ఉన్నాయా, ఏం లేవా, అసలుకి ఆయన అంటే కేసులు గీసులు ఏమైనా ఉన్నాయా, ఎక్కడి నుంచి ఆ తవ్వుకుంటా వచ్చి ఈ సంఘటన జరిగే ముందు ఒక 4 గంటలు 5 గంటల ముందు అక్కడ రెక్కి నిర్వహించుకొని ఆయన అంటే ముందే అసలు 8-9 o'clock బయటకు వస్తాను అనుకున్నారు. లేట్ అయ్యేటప్పటికి పక్క ప్లాన్ అండి. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీరు నేను వెళ్తున్నప్పుడు ఒక తగిలామనుకోండి, ఆటోమేటిక్గా నా చేతిలో కారం వచ్చేస్తుందా? ఎదుట మనిషికి కళ్ళల్లో కారం జల్లి ఇప్పుడు 10 మంది అన్నదమ్ములు అంట, 10 మంది అన్నదమ్ములు చుట్టుపక్కలే ఉంటారా? ఒక ఆడపిల్ల 10 మంది అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాము, ఊళ్ళల్లో ఎక్కడో ఉంటారు. పిలవంగానే 10-15 మంది ఆన్ ద స్పాట్ వచ్చేస్తారా? జరిగిన సంఘటన ఏంటి అని కూడా అక్కడ మాట్లాడుకున్న సిచ్యువేషన్ కనిపించలేదు ఆ సీసీ ఫుటేజ్లో. వాళ్ళు అనుకున్నారు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్లు స్ట్రీట్ మీద ఉన్నాయి, పక్క తిప్పేశాము, ఎక్కడ కనిపిస్తుందిలే అనుకున్నారు. ఇవన్నీ కూడా పక్క ఆధారాలతో ప్రతి ఒక్కడి కూడా కూలంకషంగా నిరూపించడం అదే ఆధారాలన్నీ ప్రూఫ్తో సహా ఉన్నాయి. అతి తొందరలోనే ఉంటుంది. అంటే ఇట్లా చేసి బెదిరించడం వల్ల, అంటే ఒకరిని బెదిరిస్తే మీన్స్ దాడులు, అరెస్ట్ అంటే వేరుగా ఉంటుంది. దాడులు చేయడం వల్ల ఏమవుతుంది అంటే మిగతా రేపు ప్రతిపక్షాల వైపు గొంతిప్పాలనుకునే వాళ్ళు భయపడతారు. వీళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది వాళ్ళు అనుకోని ఉంటారా? అంటే ఇలా దాడులు చేపించినంత మాత్రాన వాళ్ళు ప్రశ్నించడం ఆపేస్తారా? అంటే వీళ్ళకి ఎవరు వెనక ఏమి లేరని అనుకుంటున్నారా? ఏం చెప్తారు ఈ విషయంలో? ఏమండి, ఏదైనా కానీ ఇది తెలంగాణ. ఒక గొంతును నొక్కితే 100 గొంతుల్లో ఇస్తాయి. వేరే చోట రాజకీయాలు పక్కన పెడితే ఇప్పుడు తమ్ముడికి అయ్యింది, ఇంతమంది మేము స్వచ్ఛందంగా వచ్చి స్టాండ్ బై శంకర్ గౌడ్ అని మేము నుంచున్నాం. ఎందుకు నుంచున్నాం? భయపడితే నుంచాం కదా. భయం అనేది తెలంగాణలో కేసీఆర్ నేర్పించలేదు. ఒక్కటి చెయ్యలేస్తే మా మీద 1000 చేతులు వాళ్ళ మీద కంపల్సరీ లేస్తాయి. వాళ్ళు అనవసరంగా గెలుక్కుంటున్నారు. నేను రాజకీయం మాట్లాడొద్దు అనుకున్నాను, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన భయపడుతుండు. ఆయనకి పరిపాలన ఎలా చేయాలి అంటే నక్కతోక తొక్కి ఏదో ముఖ్యమంత్రి అయ్యాడు. అది పరిపాలన ఎలా చేయాలో తెలియట్లేదు అతనికి. ఎంతసేపు ఫర్లాంగ్ చేసుకుందాం, టైం తీసుకుందాం. ఒకటండి, 6 గ్యారెంటీలు ఇచ్చాడు. 6 గ్యారెంటీలు నిరూపించకపోతే జనాలు ఊరుకోరు. నిరూపించనీకి తైలం లేదు, చేతగాటలు లేదు, తెలివి లేదు. ఇప్పుడు రెవెన్యూని ఎలా పుట్టించి ఎలా జనాలకు పెట్టాలా అనేది తెలిసి ఉండాల నాయకులకి. ఆ సత్తా లేదు వాళ్ళకి. ఆ సత్తా లేనప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం, బాబు నువ్వు పలానా రోజు అదన్నో, February 1st క్యాలెండర్ అన్నో, లేదు అని అంటే నేను రాగానే 2 లక్షల రుణమాఫీ అన్నో. మా లాంటి వాళ్ళం మేము ప్రశ్నిస్తాం 100% ప్రజల తరపున. ప్రజల కోసం మంచి కోరే వాళ్ళం కాబట్టి, ప్రజల్లో ఉన్నాం కాబట్టి, కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చిన సభ్య సమాజం కాబట్టి అడుగుతాం. అడిగినప్పుడు నువ్వేం చేయాలి? చేతనైతే చేతనవును,
చేత కావట్లేదన్నప్పుడు టైం తీసుకుంటాం రా బాయ్, టైం తీసుకుని మీరు చేస్తామని చెప్పాలి. కానీ ఒకటి కనిపిస్తుంది ఇందులో కూడా, అంటే వరుసగా సీతక్కకు సంబంధించిన, అంటే సీతక్కని ఒక కోణం నుంచి చాలా మంది చూసిరు, అంటే ఆమె చాలా గొప్పది, చాలా త్యాగశీలి, చాలా దయాగుణం గలదని చూసిరు. కానీ రెండో వైపు ఓపెన్ చేసి చూపిస్తుంటే తట్టుకోలేకపోవడం ఒకటైతే, కొడంగల్కి వెళ్ళి ఈయన రైతుల గురించి, సమస్యల గురించి, ఇంకా అది ప్లే కూడా కాలేదు, ఎక్కడ ప్లే చేస్తారు అనే దాని మీద జరిగిన ఉదంతమే అని మాట్లాడుతారు. రెండు ఇష్యూస్ మెయిన్ గా బేస్ చేసుకుని వాస్తవాలే కదా అవి. వాళ్ళు ఎంత మూసి పెట్టాలనుకున్నా కానీ ఈ రోజు కాకపోతే రేపైనా తెలిసేవేగా అవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అందరికీ తెలవకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారి ఏంటి అనేది నిజ స్వరూపము. ఇప్పుడు నేను నా కాన్స్టిట్యున్సీలో కొంత తెలుస్తానండి, నేను ఫేమస్ అయిన తర్వాత నేను తెలంగాణ రాష్ట్రం అంతా తెలుస్తాను కదా, ఆటోమేటిక్గా ఆయనకు అనేది భయం ఏర్పడింది. ఆ భయానికి తొక్కేయడానికి ఎక్కడికక్కడికి భయపెట్టి వీళ్ళని సమూలంగా ఆ భయము అలవాటు చేసి, అంటే అన్నాడు కదా ఏదో 100 ఫీట్ల దాంట్లో తొక్కుతా అని, 100 ఫీట్లలో తొక్కే అంత సీన మేము ఆడపిల్లని చెప్తున్నాం. మా మల్కాజిరికి ఎంపీగా వచ్చి ఏం ఓడబొడిసింది లేదు, చెప్తున్నాం కదా. వానికి ఏదో కొంత టైం, మంచి టైం ఉంది కాబట్టి ముఖ్యమంత్రిగా అయ్యిండు. చేయకపోతే జనాలు ఊరుకోరు, కరెక్ట్గా చేస్తున్నాను అనుకుంటే వెనకన్నా వాళ్ళే ఊరుకోరు, ఎట్లా మంచి పేరు వస్తుందేమో వీడిని దింపేద్దామని. ఇవన్నీ తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో ఉండి జనాలకి భయపెట్టి, ఎవరైతే మా లాంటి ప్రశ్నించే గొంతుకులు ఉన్నాయో, శంకర్ తమ్ముడు లాంటి వాళ్ళు, సీనన్న లాంటి వాళ్ళు, ఇట్లాంటి అందరినీ కూడా భయపెట్టి బెదిరించి ఆపేసేయాలి వాళ్ళని. మాకు పిఎస్ నుంచి వాళ్ళు నడిపిస్తున్నారండి. ఎవరున్నారు ప్రశ్నించే గొంతుకు, ఎవరున్నారు గట్టిగా ఉన్న వాళ్ళు ఎవరున్నారు, రిపోర్ట్స్ ఉన్నాయి. మాకు ఎట్లా చెప్పారంటే, మీరు సరే మరి చిలక ప్రవీణ్ మీద దాడి ఎందుకు జరిగింది, ఎందుకు చేశారు అంటే చివరిగా మీరేం మీ దగ్గరకు వస్తే చివరిగా ఏం చెప్పదలుచుకుంటున్నారు మీరు? చివరిగా లేదు, మొదలుగా లేదు మేడం. ఒక్క మాట, ప్రశ్నించే గొంతుకని ఆయన ప్రశ్నించే గొంతుక అని చెప్పేసి ఏదో ఓదరగొట్టేసి పల్లెల్లో ఏదో మాట ఇచ్చేసేసుకొని ఏదో వచ్చిండు. ఆ ప్రశ్నించే గొంతుకల్ని, తెలంగాణ పౌరుషాన్ని చూడాలంటే ఇలాంటి దాడులు చేయమనండి. అచ్చమైన పౌరుషం ఏంటో మేము చూపిస్తాం. ఆడపిల్లలుగా మేము చూస్తాం, రండి రే కొడక్క.